ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. My wholehearted namaskaras to Dr. Joseph from the Harvard Medical School and Dr. Raviraj Garu, Dr. Sabiseti Garu, Dr. P.V. Sudhakarji, Dr. Chandrasekhar, Dr. Dakshinamurthy Garu, Dr. Krishnamurthy Garu, Dr. Hariprasad Gariki, డాక్టర్ అర్జున గారికి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి, మెడికల్ ఫ్రెటర్నిటీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. బిఫోర్ స్విచ్చింగ్ ఇంటూ తెలుగు, సో ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ద వే ఫ్రమ్ హార్వర్డ్ టు ఉద్దానం టు వైజాగ్. And wholeheartedly, I thank you a lot on the path towards a solution, towards finding a solution for Uddanam nephropathy. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఉద్దాన నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్న ఈ కారణాలను కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది, ఈ ఉద్దానం ఇవన్నీ నేను కదలటానికి ముఖ్య కారణం, I was doing one of my films called Tammudu. When it ran successfully, just we wanted to celebrate a function there. But instead of celebrating a function, I told my team, to address any social issue or something, can we divert those funds to that particular issue? Then we found out about Nalgonda fluorosis. A lot of people and a lot of young kids, women of all ages, people of all ages were suffering and still suffering. So when we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain. To do really good in the society is very difficult. Different interest groups will create a conflict. So because of that made me to keep deeply dwell into our political situation. So that was the origin for Uddanam. ఆ రోజున నేను నల్గొండకి ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. ఈ ఉద్దానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ చేయను, ఇవన్నీ ఎందుకు చేయనంటే, మనకు కావాల్సింది అక్కడ మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం, దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పచ్చు, అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు, ఇన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలామంది నన్ను తిడుతూ ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. దీనికున్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, అంటే ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు. కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నా, మానవత్వమే మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగడికి సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ Sabiseti, and they moved because they are somewhere deep down, the humanity moves us, no matter from where we come from, away from the continents. అందుకని it's humanity which brought us together. Already it is 2:30 PM. నా అందరికీ చాలా రంబ్లింగ్ ఉంది కడుపులో. నా పైన అరుపులు వినిపిస్తూ ఉంటే బయటది మబ్బులా లేదని మన కడుపులో సౌండ్ నాకు అర్థం కాల. ఈ ఉద్దాన నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు.
నేను విన్నాను, ఇంతకుముందు వినున్నాను ఇవన్నీ. అట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్, డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగే నాకు మనసు ఉంది, అలాగే మనందరిలాగా. నాకు కాకపోతే నేను చేయగలిగేది అట్లీస్ట్ ఎంతవరకు సాధ్యమో దీని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించిన పక్షంలో అది అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు, అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేశాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అందుకని దయచేసి దీన్ని ప్రతి పొలిటికల్ నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే. ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన, ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన. దయచేసి దీన్ని ఎవరు పొలిటికల్ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే నా ఇంట్లో బిడ్డ బయట వైపు నా కొడుక్కి ఇది బాధ వస్తే నేనేం చేయగలను, నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అందుకే నేను ఏం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన. అలాగే ఇదేదో దారి పొడుగుతూ ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను, దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ, డాక్టర్ కృష్ణమూర్తి గారిని, అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా మీకు సాల్యూట్ చేస్తున్నాం. మీరందరూ తీసుకొచ్చారు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు, నేను మీలో ఒకరిని తప్ప నేను ఒక్కడిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను. ఈ సమస్య కోసం ఇంతమంది అనుభవజ్ఞులు, ఇంతమంది ప్రతిభావంతులు, ఇంతమంది మేధావులు కలిసి వచ్చి మనిషి మేధస్సంతా కలిపి ఒక అణుశక్తి, ఒక అణుబాంబుని కనిపెట్టినప్పుడు ఉద్దానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేము? అందుకనే ఇంత మేధాశక్తిని, ఇంత మేధస్సుని, ఇంత అనుభవాన్ని, దీన్ని ఆ బాధితులకు న్యాయం చేసే పక్షంలో మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టు ఉంటుంది. దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, కేవలం సాటి మనిషి బాధపడుతున్నానని చెప్పి నేను వాళ్ళకి అండగా నించోడానికి జనసేన పార్టీ ఉంది. అలాగే జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కూడా నేను కోరుతాను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను. ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతుని కోరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ నేను దీన్ని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా ఆలస్యానికి కారణం కూడా దారిలో నన్ను చాలామంది, బికాజ్ మై హోల్ హార్టెడ్ అపాలజీస్ ఫర్ ద డిలే, బికాజ్ లాట్ ఆఫ్ విమెన్ హ్యాడ్ స్టాప్ మీ ఆన్ ద వే. వాళ్ళు అడిగిన ఏంటంటే, నా చేతికి ఒక కార్డు ఇచ్చారు, ఇది నువ్వు వెళ్ళి ఈ మీటింగ్లో చెప్పకపోతే మా ద్రోహం చేసినవాడు అవుతుంటే, నేను మా అక్క చెల్లెలకి భయపడి, దానిలో అక్క చెల్లెలకి భయపడి నేను వాళ్ళు ఇచ్చిన తీసుకొచ్చాను. ఇది ప్రభుత్వం దృష్టికి, మీ అందరి దృష్టికి దీనికి సంబంధం లేకపోయినా కానీ నేను తీగ తప్పట్లేదు. సో ఇది దయచేసి దీన్ని దీని గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడతాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.